సార్ నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పల్లా సూరిబాబు అండి. సూరిబాబు గారు, నిన్న మీ ఊర్లో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు సభ అయితే పెట్టడం జరిగింది, జనసేన 12వ ఆవిర్భావ సభ. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, బాగా సక్సెస్ అయింది. బాగా జనం అది మొబిలైజేషన్ అది బాగా చేశారు. అక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా గొప్పగా చేశారు, బాగా చేశారు. అవి నచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళనో మజ్జిగనో భోజనాలనో ఒకటి మొత్తానికి ఎవరికి కూడా ఇబ్బంది పడలేదండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అందరికి కూడా కడుపు నిండా తిన్నారు. కళ్ళారా మొత్తం అదంతా వీక్షించి చాలా ఆనందంగా వెళ్ళారండి. చాలా బాగా చేశారండి. నేనైతే అంత అలాగా మొబిలైజేషన్ అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను చూసిన మట్టుకి చాలా బాగా చేశారు. చాలా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అనిపించిందండి? బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ బాగా అనిపించింది, కానీ నాకు నాగేంద్ర బాబు గారిది స్పీచ్ ఒక డైలాగ్ ఒకటి నచ్చలేదండి. నాకు అంటే తొలగా ఎవరికైనా నచ్చలేదు, కానీ నాకు అది మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ అదేంటంటే వాళ్ళ వల్లే గెలిచేమో, అది వాళ్ళ కర్మ అనేసి వాళ్ళ పేపర్లో కూడా వచ్చిందండి. అది కరెక్ట్ కాదనిపించలేదండి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి వర్మ గారు త్యాగం చేస్తేనే నేను ఇక్కడ గెలవగలిగాను, లేకపోతే ఆయన సీట్ త్యాగం చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఏ అంశం అయినా సరే మేము చర్చించుకొని మేము చర్చించుకొని దాన్ని అభివృద్ధిలో చేస్తాం, ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో నడుపుతున్నామని మాట్లాడాం. నిన్న నాగేంద్ర బాబు గారు మాట్లాడడం ఏంటంటే, అంటే ఆయన ఏ ఉద్దేశంలో మాట్లాడారో తెలియదు కానండి, నా వాళ్ళే గెలిచారు అనేది ఆయన కర్మ అలాగని ఏదో మాట్లాడేది మాత్రం అది కాదు, కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే అవసరం తీరిన తర్వాత ఒకటి, అవసరం అన్న తర్వాత ఒకటి ఏంటిది అనిపిస్తుంది. నిజంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ ఆయన గురించి ఏమి అభివృద్ధి జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా జరిగిపోదండి. బియ్యం కడగాల, ఎసరు పెట్టాలా, అన్నం వండాలా, ఉడకాల, ఇవన్నీ చేయాలి. అప్పుడు అవుతుంది, వెంటనే అయిపోతుంది. ఒకటి చేసిపోతున్నారు, దూళ్ళ సంత ఒకటి చేస్తున్నారండి. హాస్పిటల్ ఒకటి, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి పెట్టారు. అలాగే ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలోని ఈ పిఠాపురం మున్సిపాలిటీలో అయితే 800 కోట్లు ఎట్టి అభివృద్ధి చేసిన మెయిన్ రోడ్డు కానీ వెడల్పు చెయ్యకపోతే శూన్యమండి. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నాకు ఇప్పుడు 55, 56 వచ్చాయండి. నేను పుట్టినప్పుడు ఎలాగుందో ఆ రోడ్డు, అయ్యే సంవత్సరం అలాగున్నది. ఈవేళ రోడ్డు మీద సాయంత్రం చేసి మనిషి వెళ్తే మనిషి వస్తామా రామని రోజు 4-5 గుద్దుకోవడమండి, ఎవరెవరు కాళ్ళు చేతులు ఇరిపోవడం. ఆ రోడ్డు డెవలప్ లేదండి. ఫస్ట్ అది ఎప్పుడైతే మెయిన్ రోడ్ డెవలప్ అయిందో ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుందండి. అదొకటి డెవలప్ అండి. కొంచెం ఇంకా మార్కెట్లోనే కొన్ని ఇంకా సమస్యలు అవి ఉన్నాయా, ఒకటి చేసుకొస్తామని అంటున్నారు. తర్వాత ఏంటంటే అండి, ఇక్కడ మెయిన్ జనసేన పార్టీని అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కార్యకర్తలు మేము అందరం అయితే బాగానే చేస్తున్నారు కానీ ఏంటంటే ఇక్కడ నాయకత్వం లోపం అండి. ఈ మర్రెడ్డి శ్రీనివాసరావు ఎవరో ఇన్ఛార్జ్ అన్నారు. ఆయన ఎవరితో ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎవరికో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఏమైనా మాకు ఈ సమస్య ఉందంటే ఎవరితో చెప్పుకోవాలో మాకు అర్థమవుతుంది. అదండి ఏంటంటే ఫస్ట్ నాయకత్వం ఒకటి లోపం అండి. ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎదురు నుంచి ఉంటే బాబు ఇది సమస్య చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదొకటి కొంచెం థ్యాంక్స్ అండి.